సమతామూర్తి పరాయణత్వ బంధనం దైవ పారాయణంతో సాధనం, దానికి దైవతత్వమే సమంజసం అని నిరూపించిన రామానుజాచార్యుల తత్వం అందరికీ ఆదర్శం. అదే భాష్యం. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో 11వ శతాబ్దానికి చెందిన హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త, సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషి చేసిన శ్రీ రామానుజాచార్య స్వామి 1000వ జయంతిని పురస్కరించుకొని సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహాన్ని శ్రీ త్రిదండి చినజియార్ స్వామి విరాళాలు సేకరించి ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ 5 ఫిబ్రవరి 2022న వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు. ఇది పంచలోహాలతో రూపొంది కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది 2వ అతిపెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది. 2014 మే నెలలో రామానుజాచార్య సమతామూర్తి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. త్రిదండి చినజియార్ స్వామి ఆధ్వర్యంలో మొదట 14 రకాల నమూనాలని తయారు చేశారు. దాని ఆధారంగా చైనాకు చెందిన యురేనస్ కార్పొరేషన్లో 1600 భాగాలుగా చైనాలో తయారు చేసి ఆ విడి భాగాలను భారతదేశానికి తీసుకువచ్చి ముచ్చింతల్లోని స్టీల్ కట్టడంపైన నిర్మించారు. దీనికి సుమారుగా 15 నెలల సమయం పట్టింది. శ్రీ రామానుజాచార్య స్వామి 1000వ జయంతిని పురస్కరించుకొని ఆయన స్మారకార్థం, గౌరవార్థం శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను 2022 ఫిబ్రవరి 2 నుండి 14 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో చినజియార్ స్వామి ఆధ్వర్యంలో 200 ఎకరాల్లో 1000 కోట్ల ఖర్చుతో 216 అడుగుల హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త శ్రీ రామానుజాచార్య స్వామి 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ ప్రతిష్టాపనలో భాగంగా 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగక్రతువు నిర్వహించారు. సమతామూర్తి కేంద్రంలో 54 అడుగుల సమతామూర్తి, 120 కిలోల స్వర్ణ ప్రతిమను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఫిబ్రవరి 13న ఆవిష్కరించి లోకార్పణం చేశారు. ఇదండి మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గొప్పతనం. తెలంగాణ రాష్ట్ర సచివాలయం. తెలంగాణకు నయా బహదూర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పాతతరం ఆగడాలను ఆటకట్టించి నూతన కట్టడాలు మొదలుపెట్టారు. తెలంగాణ సెక్రటేరియట్ అన్ని ప్రభుత్వ భవనాలకు తలమానికం. ఇకపై తెలంగాణ పోరాటాల పురిటిగెడ్డే కాదు, నాగరికతకి నయా అధ్యాయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంను 2023 ఏప్రిల్ 30న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సింహలగ్న ముహూర్తంలో ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ కొత్త సచివాలయం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజేబీసీ గోల్డ్ రేటింగ్కు ఎంపికైంది. భారతదేశంలో గోల్డ్ రేటింగ్ లభించిన తొలి సచివాలయంగా తెలంగాణ సచివాలయం గుర్తింపు సాధించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పరిపాలనా కార్యాలయం. ఇది హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది. నిజాం నవాబుల పాలనా కాలంలో ఇది సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది. 2022 సెప్టెంబర్ 15న దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని పేరు పెట్టబడింది. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని 2022 సెప్టెంబర్ 15న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాలు జారీ చేయగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పాత సచివాలయం దగ్గర పార్కింగ్ స్థలం సరిగ్గా లేకపోవడం, విదేశాల నుండి వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇవ్వడంలో సౌకర్యాల లేమి, ప్రభుత్వ అవసరాలు తీర్చే సమావేశ మందిరాలు, వీడియో కాన్ఫరెన్స్ హాళ్లు లేకపోవడం, అధికారులు, ఇతర సిబ్బంది ఒక భవనం నుంచి మరో భవనానికి వెళ్లటానికి అనువుగా దారి లేకపోవడం, ఫైళ్ల తరలింపులో ఇబ్బందులు ఎదురవడం, నేషనల్ బిల్డింగ్, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు లేకపోవడం, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బయటకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోలేని దుస్థితిలో ఉండడం వంటి కారణాలతో తెలంగాణ ప్రభుత్వం ఈ భవన సముదాయాన్ని కూల్చివేసి దాని స్థానంలో
అత్యాధునిక కొత్త కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణకే తలమానికంగా ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త సమీకృత సచివాలయం నిర్మించనున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. కాంక్రీటు, స్లాబులు, ఇటుక గోడలు, కలప, ఇనుము వంటి వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో బండరాళ్లను కంకరగా, కాంక్రీటుని ఇసుకగా, సన్న కంకరగా, సిమెంటును ఇటుకల తయారీకి ముడిసరుకుగా, కాలుష్యరహితంగా రీసైక్లింగ్ చేసి తిరిగి వినియోగించుకునేలా మార్చారు. బంకమట్టితో సిమెంట్, ఇసుక కంకరతో ఇటుకలు, పేపర్ బ్లాక్స్ వంటి వస్తువులను తయారు చేసి రోడ్లు, ఫుట్పాతులు, పార్కులు, పార్కింగ్ షెడ్లు, గోడలు, ఇతరత్ర నిర్మాణ పనులకు ఉపయోగించారు. ప్రాంగణ విస్తీర్ణం 28 ఎకరాలు, భవన విస్తీర్ణం 10.52 లక్షల చదరపు అడుగులు, భవనం ఎత్తు 265 అడుగులు, అంతస్తులు 6, విద్యుత్తు 2200 kVA, ఉక్కు 8000 టన్నులు, సిమెంటు 35,000 టన్నులు, ఇసుక 40,000 టన్నులు, కాంక్రీట్ 60,000 క్యూబిక్ మీటర్లు, ఇటుకలు 11 లక్షలు, గ్రానైట్ 3 లక్షల చదరపు అడుగులు, మార్బుల్ 1,00,000 చదరపు అడుగులు, ధోల్పూర్ రెడ్ స్టోన్ 3,500 ఘనపు మీటర్లు, కలప 7,500 ఘనపటడుగులు, పనిచేసిన కార్మికులు 3 షిఫ్టుల్లో 12,000 మంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్సీ, మైనారిటీ, లేబర్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలు, 1వ అంతస్తు విద్యాశాఖ, పంచాయతీరాజ్, హోంశాఖలు, 2వ అంతస్తు ఫైనాన్స్, హెల్త్, ఎనర్జీ, పశుసంవర్ధక శాఖలు, 3వ అంతస్తు మున్సిపల్, ఐటీ, ఇండస్ట్రియల్ అండ్ కామర్స్, ప్లానింగ్, మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, వ్యవసాయం, 4వ అంతస్తు అటవీ, న్యాయశాఖ, ఇరిగేషన్, బీసీ సంక్షేమ, పౌర సరఫరాలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖలు, 5వ అంతస్తు R&B, సాధారణ పరిపాలనా శాఖలు, 6వ అంతస్తు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, CMO ఉన్నతాధికారులు, PRO సిబ్బంది కార్యాలయాలు ఉన్నాయి. 2023 మే 18న కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 6:15 వరకు దాదాపు 3 గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ అమరవీరుల స్మారకం. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు, కానీ చనిపోయిన వారిని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడం అంటే మరణం లేకపోవడమే కదా. తెలంగాణ సాధనకై భయాన్ని వదిలి, బాధలు దిగమింగి, తోటివారి భవిష్యత్తు కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరణించిన అమరవీరులను ప్రతి క్షణం అనుక్షణం స్మరించుకోవటానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక స్మారకాన్ని నిర్మించారు. అదే తెలంగాణ అమరవీరుల స్మారకం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సమీపంలోని జలదృశ్యంలో 177.5 కోట్ల రూపాయలతో ఈ భవనం నిర్మించబడింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించబడడం దీని ప్రత్యేకత. తెలంగాణ కోసం అమరులైన వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవంలో భాగంగా జూన్ 22న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదటగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి నిత్య జ్వలిత దీప్తి అమరజ్యోతిని వెలిగించారు. తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1969లో జరిగిన తొలి ఉద్యమంతో పాటు మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది ప్రాణాలు అర్పించిన తెలంగాణ ఉద్యమానికి అనునిత్యం ప్రేరణగా నిలిచిన అమరవీరుల స్మృతి యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరవీరుల స్మృత్యర్థం అత్యాధునిక స్మారక భవనాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయం మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ శాశ్వత స్మృతి చిహ్నాన్ని నిర్మించింది. 100 టన్నుల బరువున్న 3,000 తుప్పుపట్టని స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లతో ఈ భవనం వెలుపల నిర్మాణం జరిగింది. వాటిని దుబాయ్లో ఫ్యాబ్రికేట్ చేయించి సైడ్పై వీటిని అత్యాధునిక టెక్నాలజీతో అతుకులు లేని విధంగా అసెంబుల్ చేశారు. లోపలి గోడలు, స్లాబులకు మాత్రమే కాంక్రీట్ను ఉపయోగించారు. దీనికోసం సుమారు 1,200 టన్నుల స్టీల్ను వినియోగించారు.
369 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకునేలా 2 అంతస్తుల్లో పార్కింగ్ ప్రాంతాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో వివిధ రకాల వర్క్షాపులు నిర్వహించుకునేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. 10,656 చదరపు అడుగులతో నిర్మిస్తున్న మొదటి అంతస్తులో తెలంగాణ మ్యూజియం, ఫోటో గ్యాలరీ, 100 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఆడియో విజువల్ హాలును ఏర్పాటు చేశారు. 16,964 చదరపు అడుగులతో 650 మంది కూర్చునే విధంగా రెండో అంతస్తులో కన్వెన్షన్ హాలు, 8,095 చదరపు అడుగులు ఉండే మూడవ అంతస్తులో రెస్టారెంట్, హుసేన్ సాగర్ అందాలు, బుద్ధ విగ్రహం, బిర్లా మందిర్, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం తదితర నిర్మాణాలు వీక్షించేందుకు వీలుగా టెర్రస్పై రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్ర, తెలంగాణ మహానుభావులకు సంబంధించిన ఫోటోలు ఇతర రూపాల్లో తెలియజేయడానికి ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక గ్రంథాలయంతో పాటు భవనం చుట్టూ పచ్చదనంతో కూడిన అతిపెద్ద పార్కు ఏర్పాటు చేశారు. అమరులకు గౌరవ సూచికంగా కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడమనే ఆనవాయితీకి అనుకూలంగా సీఎం కేసీఆర్ వెలుగుతున్న దీపం ఆకృతి గల ఈ నిర్మాణాన్ని ఎంపిక చేశారు. చుట్టూ స్టీలు వలయం ఉన్నప్పటికీ భవనం వేడెక్కకుండా ఉండేలా ఇది డిజైన్ చేయబడింది. ఈ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. 3వ అంతస్తు నుండి అమరుల జ్యోతికి నివాళులు అర్పించడం, అమరుల జ్యోతి చుట్టూ ప్రదక్షిణలు చేయవచ్చు. ప్రాజెక్టు వైశాల్యం 3.29 ఎకరాలు, 13,317 చదరపు మీటర్లు. నిర్మాణ వైశాల్యం బిల్డప్ ఏరియా 26,800 చదరపు మీటర్లు, 2,88,461 చదరపు అడుగులు. మొత్తం అంతస్తులు 6, 2 సెల్లార్లు కలిపి. స్మారకం మొత్తం ఎత్తు 54 మీటర్లు, దీపం ఎత్తు 26 మీటర్లు. స్టెయిన్లెస్ స్టీల్ క్లాడింగ్ 100 మెట్రిక్ టన్నులు. నిర్మాణానికి ఉపయోగించిన స్టీల్ 1,500 మెట్రిక్ టన్నులు. ప్రాజెక్టు వ్యయం 177.5 కోట్లు. పరిపాలనా అనుమతుల జారీ 2017 జూన్ 17. పనుల ఒప్పందం 2018 సెప్టెంబర్ 14. కాంట్రాక్ట్ సంస్థ కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. కన్సల్టెంట్ ఎంవి రమణారెడ్డి, తనికళ్ళ ఇంటిగ్రేటెడ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం. అతని పుట్టుక పంచమ వర్ణపురి. దాని విముక్తికై ఎంచుకున్నాడు ముళ్లదారి. తన కష్టం చూసి హత్తుకున్నది చదువులమ్మ తన దరి. ఆపై హిందూ దేశానికి రాజ్యాంగంతో విముక్తినిచ్చాడు మరి. జయహో అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్ బండ్ సమీపంలో ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరిట నిర్మించిన ఈ స్మృతివనంలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భూమి నుండి 175 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 2023 ఏప్రిల్ 14న అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ మునిమనవడు ప్రకాష్ అంబేద్కర్ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు 50,000 మంది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నిర్మాణ పనులకు ఎస్సీ సంక్షేమ శాఖ నిధులు అందించగా రోడ్లు, భవనాల శాఖ నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని డిజైన్ అసోసియేట్స్కు ప్రభుత్వం అప్పగించింది. గుజరాత్లోని 182 మీటర్ల సర్దార్ వల్లభాయ్ పటేల్, పూణేలోని 100 అడుగుల ఛత్రపతి శివాజీ, బెంగళూరులోని 153 అడుగుల శివుడు, 90 అడుగుల కెంపెగౌడ విగ్రహాలను రూపొందించిన నోయిడా డిజైన్ అసోసియేట్స్కే అంబేద్కర్ విగ్రహ నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. 2020 సెప్టెంబర్లో రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్, సత్యవతి రాథోడ్ తదితరులు అంబేద్కర్ విగ్రహ నమూనాను ఆవిష్కరించారు. 45.5 అడుగుల వెడల్పుతో, 9 టన్నుల కాంస్యపు పూతతో, 791 టన్నుల స్టెయిన్లెస్ స్టీల్తో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేశారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా విగ్రహం చెక్కు చెదరకుండా ఉండేందుకు ఉక్కుతో విగ్రహాన్ని తీర్చిదిద్ది ఆపై ఇత్తడి తొడుగులను బిగించారు. విగ్రహ నమూనాలను ఢిల్లీలో పోతపోసి హైదరాబాదుకు తరలించి
పార్లమెంట్ ఆకారంలో 50 అడుగుల ఎత్తైన పీఠంపై స్తూపాన్ని నిర్మించిన తర్వాత విగ్రహ భాగాలను భారీ క్రేన్ల సహాయంతో క్రమ పద్ధతిలో అమర్చారు. 3 దశాబ్దాల పాటు విగ్రహం మెరుస్తూ ఉండేలా పాలీయురెథీన్ కోటింగ్ వేశారు. విగ్రహం పాదాల వద్దకు చేరుకునేందుకు వీలుగా మెట్ల మార్గం, ర్యాంపుతో పాటు 15 మంది ఎక్కగల సామర్థ్యంతో 2 లిఫ్టులు ఏర్పాటు చేశారు. భారీ అంబేద్కర్ విగ్రహం కింద 27,476 చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్లమెంట్ తరహాలో రాజస్థాన్ నుండి ప్రత్యేకంగా ధోల్పూర్ లేత గోధుమ ఎరుపు రంగు ఇసుకరాళ్లతో 3 అంతస్తుల్లో స్మారక భవనం నిర్మించబడింది. భవనం లోపల ఆడియో విజువల్స్ రూమ్, సెమినార్లు, స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాపుల కోసం ప్రత్యేక గదులు నిర్మించబడ్డాయి. స్మారకం వెలుపల ఉన్న 2.93 ఎకరాల ఖాళీ స్థలంలో పచ్చదనం కోసం స్మృతివనంలో రాక్ గార్డెన్, ల్యాండ్స్కేపింగ్, ప్లాంటేషన్, వాటర్ ఫౌంటైన్, శాండ్స్టోన్ నిర్మించారు. స్మారక భవనంలో ఒక మ్యూజియం, అంబేద్కర్ జీవితంలోని ముఖ్య సంఘటనలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. అంబేద్కర్ జీవిత విశేషాలకు సంబంధించిన అరుదైన చిత్రాలను సమీకరించేందుకు అంబేద్కర్ రచనలు సహా ఆయన జీవితానికి సంబంధించి ఏ పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ నియమించబడింది. అంబేద్కర్ స్మారక ప్రాంగణ విస్తీర్ణం 11.8 ఎకరాలు. పీఠం నిర్మాణం, విగ్రహం ఏర్పాటు 2 ఎకరాల విస్తీర్ణంలో జరిగింది. విగ్రహ స్తూపం, పీఠం ఎత్తు 50 అడుగులు, పీఠం వెడల్పు 172 అడుగులు, విగ్రహం బరువు 465 టన్నులు, విగ్రహం వెడల్పు 45 అడుగులు, వినియోగించిన ఉక్కు 791 టన్నులు, ఉపయోగించిన ఇత్తడి 96 మెట్రిక్ టన్నులు, రోజూ పనిచేసిన కార్మికులు 425 మంది. విగ్రహ రూపశిల్పి రామ్ వి సుతార్. దుర్గం చెరువు. సినిమా వాళ్ళు బ్రిడ్జి చూపించాలంటే కోల్కతా హౌరా బ్రిడ్జినో లేదా ఇంకో దాన్నో చూపించేవారు. కానీ దుర్గం చెరువు బ్రిడ్జి కట్టిన తర్వాత ప్రతి సినిమాలో ఈ బ్రిడ్జినే చూపిస్తున్నారు. అంత అందంగా, అంత అడ్వాన్స్డ్గా ఉంది హైదరాబాద్ నగరం. దుర్గం చెరువుని రాయదుర్గం చెరువు అని కూడా పిలుస్తారు. ఇది తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో ఉన్న మంచినీటి సరస్సు. 83 ఎకరాలు విస్తరించి ఉన్న ఈ సరస్సు హైదరాబాద్ నగరానికి మధ్యలో ఉంది. జూబ్లీ హిల్స్ మరియు మాదాపూర్ ప్రాంతాల మధ్య దాగి ఉన్నందున ఈ సరస్సును సీక్రెట్ లేక్ అని కూడా పిలుస్తారు. సరస్సు మీదుగా ప్రయాణించే దుర్గం చెరువు వంతెన సెప్టెంబర్ 2020లో ప్రారంభించబడింది. కుతుబ్ షాహీ రాజవంశం సుమారు 1518-1687 మధ్య పాలనలో ఈ సరస్సు గోల్కొండ కోట నివాసితులకు తాగునీటి వనరుగా ఉపయోగపడింది. దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్కును ఆగస్టు 28, 2018న శ్రీ కెటి రామారావు ప్రారంభించారు. దుర్గం చెరువు కేబుల్ వంతెన. దుర్గం చెరువు కేబుల్ వంతెన హైదరాబాదులోని అదనపు వంతెన. ఇది జూబ్లీ హిల్స్ను మాదాపూర్ మరియు హైటెక్ సిటీకి కలుపుతుంది. 2001లో స్థానిక ప్రభుత్వ పర్యాటక శాఖ ఈ సరస్సును పర్యాటక కేంద్రంగా ప్రచారం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సరస్సు వద్ద 5 బోట్లను ఉంచింది. నగరానికి చెందిన కొంతమంది జనాలు వారాంతాల్లో ఈ సరస్సు వద్దకు వెళ్లి విశ్రాంతి తీసుకోవడానికి మరియు చేపలు పట్టడానికి వెళ్లేవాళ్లు. సందర్శకులను ఉపయోగించుకునేందుకు స్థానిక సంస్థలు తన పర్యాటక ప్రణాళికలను సరస్సును ఫిషింగ్ జోన్గా మార్చడం మొదలుపెట్టాయి. వివిధ బ్యూటిఫికేషన్ దశల్లో భాగంగా సరస్సు చుట్టుపక్కల ప్రాంతం ప్రకాశవంతంగా ఉంది. కృత్రిమ జలపాతాలు, రాక్ గార్డెన్ మరియు తేలియాడే ఫౌంటైన్ జోడించబడ్డాయి. దీనికి అదనంగా సరైన సీటింగ్ ఏర్పాట్లు, 2 కిలోమీటర్ల నడక మార్గం మరియు రెస్టారెంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, ర్యాపెల్లింగ్ వంటి సాహస కార్యకలాపాలు, ఆర్ట్ గ్యాలరీ మరియు కళాకారుల కోసం ఒక శిల్పి ఉద్యానవనం కూడా ఆకర్షణీయంగా చేయబడ్డాయి. ఒకేసారి 1500 మందిని ఉంచే సామర్థ్యంతో ఒక యాంపీ థియేటర్ కూడా ప్రజల కోసం చేశారు. సరస్సు ఆనుకుని ఉన్న ప్రత్యేకమైన రాతి నిర్మాణాల కారణంగా ఇది రక్షిత ప్రాంతంగా గుర్తించబడింది. 2001లో రాష్ట్ర హైకోర్టు సరస్సు సమీపంలో కొత్త నివాస ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి అనుమతించవద్దని స్థానిక కాలుష్య బోర్డు మరియు నగరం యొక్క నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డుకు ఉత్తర్వు జారీ చేసింది. అంతేకాకుండా
సరస్సు పరిసరాలు మరియు పరివాహక ప్రాంతంలోని నివాస కాలనీల నుండి సరస్సులోకి ప్రవహించే గృహ మురుగునీటిని నివారించడం లేదా సేకరించడం మరియు శుద్ధి చేయడం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశం ఈ ఏజెన్సీలను కోరింది. సరస్సులో కాలుష్యాన్ని పరిష్కరించడానికి 2006లో స్థానిక కాలుష్య నియంత్రణ మండలి ద్వారా మురుగునీటి శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయబడ్డాయి. 2022లో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన తర్వాత హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ద్వారా దుర్గం చెరువు వద్ద ఒక ప్రత్యేక మురుగునీటి శుద్ధి కర్మాగారం ఎస్టీపీ ఏర్పాటు చేయబడింది. దుర్గం చెరువు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రదేశం. ఇక యాంపీ థియేటర్ మరియు ఆన్ ది రాక్స్ పలహారశాల ఉన్నాయి. బోటింగ్ కూడా అందుబాటులో ఉంది. బిర్లా మందిరం. ఆపద మొక్కులవాడు, వడ్డీ కాసులవాడు, కలియుగ దేవుడు, దినకరుడు, వెంకటేశుడు. తనని తలుచుకుంటే చాలు కష్టాలు గట్టెక్కుతాయి. మరి స్తుతిస్తే ఐశ్వర్యాలు వెల్లివెత్తుతాయి. ఇంకా ముందుకెళ్ళి భక్తి పారవస్యంతో మందిరాలు నిర్మిస్తే ఇక మోక్షమే లభిస్తుంది. అలా చేస్తున్నది బిర్లా మందిర్ ఫౌండేషన్ వాళ్ళు. అందులో భాగంగా హైదరాబాదులో బిర్లా మందిరం కట్టారు. బిర్లా ఫౌండేషన్ భారతదేశంలోని దేవాలయాలను నిర్మించటంలో ప్రసిద్ధి చెందింది. వారు హైదరాబాదులో ఈ ఆలయ నిర్మాణం 1966లో మొదలై 1976కి పూర్తయింది. ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఈ ఆవరణలో విష్ణుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో విష్ణువు దేవాలయంలో కొలువయ్యారు. త్యాగరాజ, అన్నమయ్య, రామదాసుల కీర్తనలు ఉదయం ఒక నీలి ఆకాశం నేపథ్యంలో ప్రతిధ్వనిస్తుంది. హైదరాబాదులో రవీంద్ర భారతి సమీపాన లకిడీకాపూల్ బస్టాండ్ నుండి దగ్గరగా ఉన్న చిన్న కొండపై నిర్మించిన ఈ మందిరం హైదరాబాద్ దర్శనీయ ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయాన్ని నిర్మించడానికి రాజస్థాన్ నుండి దిగుమతి చేసుకున్న తెల్లటి పాలరాయిని వినియోగించారు. ఇది పూర్తిగా పాలరాతితో నిర్మించబడింది. హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ సరస్సు దక్షిణ వైపు బిర్లా మందిర్ ఉంది. ఈ కొండ 280 అడుగుల ఎత్తు ఉంది. దానిమీద ఆలయం 13 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. ఈ బిర్లా మందిర్ నిర్వహణ బిర్లా ఫౌండేషన్ చూసుకుంటోంది. ఈ దేవాలయం ఉత్కల్, ఒరియా, దక్షిణ భారతీయ శైలి శిల్పశైలిని కలిగి ఉంటుంది. రాజగోపురం సౌత్ ఇండియన్ వాస్తు శిల్ప శైలిని సూచిస్తుంది. జగదానంద వైమానం అని పిలువబడే ప్రధాన మందిరం మీద టవర్ ఒరియా శైలిని సూచిస్తుంది. ఈ ఆలయంలో రామాయణం, మహాభారతం వంటి గొప్ప పురాణాలను చిత్రీకరించిన సరసంగా చెక్కిన పాలరాయి చిత్రాలు ఉన్నాయి. 42 అడుగుల ఎత్తైన గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి తిరుమలలోని దేవుని వలె ఆకట్టుకునే ప్రతిరూపం. ఈ దేవత 11 అడుగుల పొడవైన గ్రానైట్తో చేయబడింది. వెంకటేశ్వర స్వామితో పాటు పద్మావతి, ఆండాల్ అమ్మవార్లకు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేకమైన దేవాలయాలలో పూజిస్తారు. బిర్లా మందిర్ ఆవరణలో బుద్ధుడు కూడా ఆలయం ఉంది. అలాగే బ్రహ్మ, శివుడు, వినాయకుడు, దుర్గామాత, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, హనుమంతుడు, సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు వైకుంఠధామంలో మందిరానికి ఇరువైపులా ద్వారపాలకులు జయ విజయులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాయంకాలం వేళల్లో బిర్లా మందిర్ ప్రశాంతంగానూ ఆహ్లాదకరంగానూ ఉంటుంది. పర్యాటకులకు బిర్లా మందిర్ చూడకుండా హైదరాబాద్ పర్యటన పూర్తి కాదు. మంత్రముగ్ధమైన బిర్లా మందిర్ యాత్ర అద్భుతమైన నిర్మాణం, పనితనానికి గుర్తుగా ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఆలయం పనివేళలు రోజూ ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. యాత్రికులు 200 మీటర్ల దూరంలో ఉన్న రవీంద్ర భారతి దగ్గర బస్సు ఎక్కితే ఇక్కడికి రావచ్చు. హుస్సేన్ సాగర్. సాగరాలు, సరస్సులు సహజ సిద్ధంగా ఏర్పడతాయి. కానీ కుతుబ్ షా నవాబులు భాగ్యనగరం నడిబొడ్డున ఒక సాగరాన్నే నిర్మించారు. అది పాలకులుగా ప్రజలపైన వాళ్లకున్న దక్షత. దేశంలోనే ఏకైక మానవ నిర్మిత మంచినీటి సాగరం ఈ హుస్సేన్ సాగరం. ఈ హుస్సేన్ సాగరం మధ్యలో ఏకశిలా విగ్రహంగా బుద్ధుడు నిగ్రహంగా నిలబడి కాలుష్యాన్ని సహిస్తూ శాంతిని బోధిస్తూనే ఉన్నాడు. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనాకాలంలో హజ్రత్ హుస్సేన్ షా వలీచే నిర్మించబడింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న సరస్సు 1568లో హుస్సేన్ సాగర్ చుట్టూ గట్టులా నిర్మించబడిన రోడ్డును ట్యాంక్ బండ్ అంటారు.
ఈ రోడ్డు హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలను కలుపుతుంది. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ ఉంది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హుస్సేన్ సాగర్ నడిబొడ్డున భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని భావించారు. శిల్పులు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయగిరి సమీపంలోని వెంకటేశ్వర గుట్టలో అనువైన రాయి ఉందని గుర్తించారు. రాయిని తొలిచే పని 1985లో ప్రారంభమైంది. గుట్ట నుండి తొలిచిన 17 మీటర్ల పొడవు 320 టన్నుల భారీ రాయిని బుద్ధుడి విగ్రహంగా మలిచేందుకు 1988లో హైదరాబాదుకు 192 చక్రాల భారీ వాహనంపై ఎంతో శ్రమకోర్చి తరలించారు. ప్రముఖ శిల్పి గణపతి సత్పతి ఆధ్వర్యంలో 40 మంది శిల్పులు బుద్ధుడి విగ్రహానికి రూపం ఇచ్చారు. గ్రానైట్తో చేయబడిన బుద్ధుడి శిల్పం చేయడానికి 200 మంది శిల్పులు 2 సంవత్సరాలు పనిచేశారు. శిల్పం బరువు 440 టన్నులు. శిల్పం ఎత్తు 17 మీటర్లు. 1988లో హైదరాబాదుకు తరలించబడిన బుద్ధుని శిల్పం 1992లో హుస్సేన్ సాగర్లో జిబ్రాల్టర్ రాక్ అనబడే రాతిపైన స్థాపించబడింది. అప్పటి నుండి అదే విగ్రహం హుస్సేన్ సాగర్ నగరం మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి అనంతరం హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం జంట నగరాలలో ఒక ముఖ్యమైన వార్షిక సంబరంగా జరుగుతుంది. కోలాహలంగా అనేక వాహనాలలో వివిధ పరిమాణాలలో వినాయకులు ఊరేగింపుగా తెచ్చి సరస్సులో నిమజ్జనం చేస్తారు. ఏటా దాదాపుగా 30,000 పైగా విగ్రహాలు ఇలా నిమజ్జనం చేయబడతాయని అంచనా. ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడానికి, మతపరమైన కల్లోలాలు తలెత్తకుండా ఉండడానికి నగర పాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయబడి రసాయనిక రంగులు పూయబడిన విగ్రహాలను ఇంత పెద్ద ఎత్తున నిమజ్జనం చేయడం వల్ల సరస్సు నీరు కలుషితమవుతోందని పర్యావరణ పరిరక్షణవాదులు హెచ్చరిస్తున్నారు. విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా మట్టితో చేస్తే పర్యావరణం మీద ప్రభావం చాలా వరకు తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు. గోల్కొండ, గొల్లకొండ కోట. ఏ రాజ్య చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నారు శ్రీశ్రీ. కానీ హిందూ ముస్లింల ఏలుబడిలో దీని చరిత్ర ప్రతి వంశానికి విజయాల ఘనత. గోల్కొండ కోట ఒక పురాతన నగరం. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోల్కొండ నగరం కోట మొత్తం 120 మీటర్ల ఎత్తైన ఒక నల్లరాతి కొండ మీద కట్టారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2014 ఆగస్టు 15న గోల్కొండ కోటపై తొలిసారిగా భారత స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మంగళవరం నుండి గొల్లకొండగా, దాని నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రాకారం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. అదేమిటంటే 1143లో మానుగల్ల అనే రాళ్లగుట్టపైన ఒక గొడ్ల కాపరికి ఒక దేవతా విగ్రహం కనిపించింది. ఈ వార్త అప్పటి ఆ ప్రాంతమును పాలించే కాకతీయులకు చేరవేయబడింది. వెంటనే ఆ పవిత్ర స్థలములో రాజుగారు ఒక మట్టి కట్టడమును నిర్మించారు. 1364లో గోల్కొండ కోట హిందువుల నుండి చేజారిపోయింది. తరువాత నవాబులు పాలించారు. 1507 నుండి మొదలుకొని ఒక 62 సంవత్సరాల కాలంలో గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్థులు నల్లరాతి కోటగా తయారు చేశారు. కోట బురుజులతో సహా ఇది 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్థుల పాలన 1687లో ఔరంగజేబు విజయంతో అంతమైంది. ఆ సమయంలో ఔరంగజేబు కోటను నాశనం చేశాడు. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచ ప్రసిద్ధమైన కోహనూరు వజ్రము, పిట్ వజ్రము, హోప్ వజ్రము, ఓర్లాఫ్ వజ్రము ఈ రాజ్యంలోని పరిటాల, కొల్లూరు గనుల నుండి వచ్చాయి. గోల్కొండ గనుల నుండి వచ్చిన ధనము, వజ్రాలు నిజాము చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. నిజాములు మొఘల చక్రవర్తుల నుండి స్వాతంత్రం పొందిన తర్వాత హైదరాబాదును 1724 నుండి 1948లో భారత్లో విలీనమయ్యేంత వరకు పరిపాలించారు. గోల్కొండ 4 వేర్వేరు కోటల సముదాయం. ఒకదానిని చుట్టి మరొకటి నిర్మించబడ్డాయి.
కోటను పెంచుటలో, పటిష్టపరచుటలో కుతుబ్ షాహీలదే ప్రధాన పాత్ర. మొదటి నిజాం వంశమైన కాలంలో కోట వెలుపలి భాగాన తూర్పు దిక్కున ఒక గుట్ట ఉండేది. దానిని శత్రువు ఆక్రమిస్తే తరలించుట కష్టమని భావించిన నిజాం గుట్టను కోట లోపలికి కలుపుతూ చుట్టూ గోడని నిర్మించారు. దుర్గం చుట్టూ గుట్టలు పెట్టని కోటల వలె ఉన్నాయి. ఈ కోట 87 అర్ధచంద్రాకారపు బురుజులతో కూడిన 10 కిలోమీటర్ల పొడవు గోడను కలిగి ఉంది. కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపి ఉంచారు. ఇంకా 8 సింహద్వారములు, 4 ఎత్తగలిగే వంతెనలు, బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు మొదలగున్నవి చాలా ఉండేవి. ఇది 3 అంతస్తులలో నిర్మించబడిన రాజుగారి సభామండపం. దీని నుండి గోషామహల్, బారాదరి, హైదరాబాదు భూమార్గం కూడా ఉంది. దీని పై అంతస్తులో రాజసింహాసనం ఉంది. దీని నుండి 30 మైళ్ళ విస్తీర్ణంలో అతి సుందరం, శోభాయమానంగా కనిపిస్తుంది. ఇది సముద్ర మట్టమునకు 400 అడుగుల నుండి 2000 అడుగులుంటుంది. దీని నుండి తూర్పుగా కుతుబ్ షా వంశపు శిథిలమైన భవనములు, లంగర్ హౌస్ చెరువు, హైదరాబాద్ నగరమున ముఖ్య కట్టడమైన చార్మినార్, మక్కా మసీద్, ఉస్మానియా వైద్యశాల చూడొచ్చు. తూర్పు దక్షిణ మూలగా మీర్ ఆలం చెరువు, ఫలక్ నుమా భవనము, దక్షిణముగా మకై దర్వాజా, హిమాయత్ నగర్, దీనికి దక్షిణమున పడమర మూలగా తారామతి, ప్రేమామతి భవనములు, ఉస్మాన్ సాగర్ చెరువు పడమరగా ఉన్నాయి. తూర్పు ఉత్తర మూలగా హుసేన్ సాగర్ చెరువు, సికింద్రాబాద్ నగరము, ఉస్మానియా యూనివర్సిటీని చూడవచ్చు. ఉత్తర పడమర మూలగా కుతుబ్ షా రాజుల గోపురములు, పెట్లా బురుజు చూడొచ్చు. ఉత్తరముగా గోల్కొండ కోట పట్టణం, హకీంపేట, బేగంపేట విమానాశ్రయాన్ని చూడొచ్చు. ఈ కోటకు మొత్తం 87 బురుజులున్నాయి. వీటిలో పెట్లా బురుజు, మూసా బురుజు, మజ్నూ బురుజు ప్రసిద్ధిగాంచినవి. కోటలో బాలహిస్సార్ లోపలికెళ్లగానే కుడి పక్కన స్నానాల గది ఉన్నది. ఇదండి మన గోల్కొండ కోట చరిత్ర మరియు దాని నిర్మాణ ప్రత్యేకతలు. విన్నారు కదా. చార్మినార్. ప్రపంచంలో చాలా నగరాలున్నాయి, నాగరికతలు ఉన్నాయి. ఈఫెల్ టవర్ ప్యారిస్ టెక్నాలజీకి, లైఫ్ ఆఫ్ అలెగ్జాండ్రియా ఈజిప్ట్ గొప్పతనాన్ని, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికా ఫ్రాన్స్ల స్నేహబంధాన్ని తెలిపితే, చార్మినార్ గతాన్ని జ్ఞాపకంలా గుర్తు చేస్తూ జాగ్రత్త పడమని చెబుతుంది. బాధలు తొలిగాక భవిష్యత్తు తరాలకు గుర్తుండిపోయేలా ప్లేగు వ్యాధి నివారణాంతరం కట్టిన గొప్ప కట్టడం ఈ చార్మినార్. ఉర్దూ పదాలు చాతర్, మినార్ లేదా మినార్ కలిపి చార్మినార్ అంటారు. అంటే తెలుగులో 4 స్తంభాలు అని అర్థం. భారతదేశంలోని హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న స్మారక చిహ్నం. ఇది 4 మినార్లు కలిగిన ఓ కట్టడము. ఇది హైదరాబాదులో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటి. చార్మినార్ 432 సంవత్సరాలకు పైగా పై అంతస్తులో మసీదుతో ఒక చారిత్రక ప్రదేశంగా ఉంది. హైదరాబాదులోని పర్యాటక ఆకర్షణలలో ఇది ఒకటి. ఇక్కడ ఈద్ ఉల్ అస్, ఈద్ ఉల్ ఫితర్ వంటి అనేక పండుగలు జరుపుకుంటారు. దీనికి ఈశాన్యములో లాడ్ బజార్, పడమరన గ్రానైటుతో చక్కగా నిర్మించబడిన మక్కా మసీదు ఉన్నాయి. చార్మినార్ పనులు పూర్తయిన మరుసటి ఏడాది 1592లో చార్మినార్కు 4 వైపులా కమాన్లు నిర్మించారు. చార్మినార్ కమాన్, కాళీ కమాన్, మచిలీ కమాన్, షేరే బాతుల్ పేరిట 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇండియో పర్షియన్ పద్ధతిలో ఈ కమాన్లను నిర్మించారు. ఇది పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా జాబితాలో పురావస్తు నిర్మాణ నిధిగా చార్మినార్ చేర్చబడింది. కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా తన రాజధానిని గోల్కొండ నుండి హైదరాబాదుకు కొత్తగా ఏర్పడిన పట్టణానికి తరలించి తరువాత 1591లో చార్మినార్ నిర్మించారు. చార్మినార్ నిర్మాణానికి సంబంధించి వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక ప్రాణాంతకమైన వ్యాధి కలరా ఆ సమయంలో విస్తృతంగా వ్యాపించింది. ముహమ్మద్ కులీ కుతుబ్ షా తన నగరంలో ఆ వ్యాధిని అంతం చేయమని ప్రార్థించి తాను ప్రార్థించిన స్థలంలో ఒక మసీదును నిర్మించాలని తలపెట్టారు. దకనీ ఉర్దూ తొలి కవులలో కుతుబ్ షా కూడా ఉన్నారు. చార్మినారు పునాది వేసేటప్పుడు దకనీ కూఫ్ట్స్లో ప్రార్థనలు నిర్వహించారు. చార్మినార్ మస్జిద్ ప్రతి వైపు 20 మీటర్ల పొడవు కలిగిన ఒక చతురస్రాకార నిర్మాణం, 4 దివ్యమైన ఆర్చిలతో ప్రతిముఖం, 4 వీధులలో ఒక్కొక్క వీధి వైపు తెరుచుకునేట్లు ఉంటుంది. ప్రతి మూల వద్ద
ఒక అద్భుతమైన ఆకారంలో 56 మీటర్ల ఎత్తుగల మినార్ 2 అంతస్తులతో ఉంటుంది. ప్రతి మినార్ ఆధారం వద్ద పూరేకుల వంటి డిజైన్లను కలిగి ఉంటుంది. తాజ్ మహల్ మినార్ల వలె కాకుండా చార్మినార్ 4 నిర్మాణాలు ప్రతి నిర్మాణంతో కలిపి నిర్మించబడింది. పై అంతస్తుకు చేరుకోవడానికి 149 మెట్లున్నాయి. ఈ నిర్మాణాన్ని గ్రానైట్, సున్నపురాయి, మోర్టార్, పల్వరైజ్డ్ పాలరాయితో తయారు చేశారు. ఇది సుమారుగా 14,000 టన్నుల బరువు ఉంటుంది. గోల్కొండ కోటను, చార్మినార్ను కలుపుతూ ఒక భూగర్భ సొరంగం ఉన్నట్లు ఒక పురాణం కూడా ఉంది. బహుశా ఆ సొరంగం స్థానం తెలియనప్పటికీ ప్రతికూల సందర్భంలో కుతుబ్ షాహీ పాలకులకు ఒక తప్పించుకునే మార్గంగా దీనిని ఉపయోగించినట్లు తెలుస్తుంది. మధ్యలో ఒక నీటి కొలను ఉంటుంది. చార్మినార్ మసీదులో ప్రార్థనలు చేసే ముందు ఇస్లాం అబ్లుషన్ కోసం ఒక చిన్న ఫౌంటైన్ ఉంది. హైదరాబాద్ నగరాన్ని పరిపాలించిన అసఫ్ జాహీ రాజులలో 6వ రాజైన మెహబూబ్ అలీ ఖాన్ 1889లో లండన్ నుండి తెప్పించిన 4 గడియారాలను చార్మినారుకు 4 వైపులా ఏర్పాటు చేశారు. గోల్కొండ నుండి ప్రస్తుత హైదరాబాద్ రాజ్యం నగరానికి తన రాజధానిని మార్చిన కొద్ది రోజుల తర్వాత మొహమ్మద్ కులీ కుతుబ్ షా అనే రాజు 1591వ సంవత్సరాన ప్లేగ్ వ్యాధి నివారణకు గుర్తుగా కట్టించారు. భాగ్యలక్ష్మి దేవాలయం అనే పేరుగల హిందూ దేవాలయం చార్మినార్ వద్ద ఉంది. ఈ దేవాలయం మూలలు వివాదాస్పదంగా ఉన్న విగ్రహం ఉన్న ప్రస్తుత నిర్మాణం 1960లలో నిర్మించబడింది. 2012లో హిందూ దినపత్రిక దేవాలయ నిర్మాణం ఎన్నడూ ఉనికిలో లేదని చూపిస్తూ ఒక పాత ఛాయాచిత్రాన్ని ప్రచురించింది. హిందూ పత్రిక ఛాయాచిత్రాల ప్రామాణికతను నిరూపిస్తూ విడుదల చేసిన పత్రంలో 1957, 1962లో తీసిన ఫోటోలలో దేవాలయ నిర్మాణం లేదని స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా ఆలయం ఇటీవల నిర్మాణమని 1990, 1994లో తీసిన ఫోటోలు విడుదల చేశారు. మక్కా మస్జిద్. ఆది మానవుల కాలంలో వారు గుంపులు గుంపులుగా ఏర్పడి ఆహార వేట సాగించేవారు. వాళ్లే సమూహాలుగా ఏర్పడ్డారు. అవే సంఘాలుగా, మతాలుగా ఏర్పడ్డాయి. మతం మంచిదే, ఒకరి మతాన్ని ఇంకొకరు గౌరవించేంతవరకు. ముసల్మాన్ల పవిత్ర స్థలం మక్కా మసీద్. ముస్లింల ఆధ్యాత్మిక స్థలం సౌదీ అరేబియాలోని మక్కా మసీద్. భారతదేశంలోని హైదరాబాద్లో కూడా ఒక మక్కా మసీద్ ఉంది. దానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలోని ప్రాచీన పెద్దవైన మస్జిద్లలో ఒకటి ఈ మసీదు. ఈ మసీదు నిర్మాణానికి 77 సంవత్సరాలు పట్టింది. చార్మినారుకు నైరుతి దిశలో 100 గజాల దూరంలో ఉన్న ఈ మస్జిద్ నిర్మాణం కొరకు మక్కా నుండి ఇటుకలు తెప్పించారని నమ్ముతారు. వీటిని మధ్య ఆర్చీలో ఉపయోగించారని, అందుకే దీని పేరు మక్కా మస్జిద్గా స్థిరపడిందని అంటారు. 1617లో మొహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ ఫజుల్లులా బేగ్, రంగయ్య చౌదరిల ఆధ్వర్యంలో ఈ మస్జిద్ను కట్టించారు. అబ్దుల్లా కులీ కుతుబ్ షా, తానాషా కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది. 1694లో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు పూర్తి కావించారు. దీని నిర్మాణం కొరకు 8,000 మంది పనివారు పనిచేశారు. దీని హాలు 75 అడుగుల ఎత్తు, 220 అడుగుల వెడల్పు, 180 అడుగుల పొడవు కలిగి ఉంది. ఈ మస్జిద్లో మహమ్మద్ ప్రవక్త యొక్క పవిత్ర కేశం భద్రపరచబడి ఉన్నది. ఈ మస్జిద్ ప్రాంగణంలో సమాధుల సమూహం ఉన్నది. ఈ మస్జిద్లో ఇస్లామిక్ గ్రంథాలయం ఉన్నది. మసీదు వద్ద 2007 మే 18న బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 11 మంది చనిపోయారు. పేలుడు తర్వాత విధ్వంసానికి దిగిన గుంపును అదుపు చేసేందుకు గాను పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో 5 మరణించారు.